అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ ఎడ్సెట్ 2024 అడ్మిషన్స్కి సంబంధించి సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది తెలుసుకోండి. ఇంకా సీట్ వచ్చిన వాళ్ళు మీరు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాలి. అదేవిధంగా కాలేజ్ రిపోర్ట్ కూడా చేయాలి. వాటికి సంబంధించి ఎలా చేయాలి, ఏ డేట్ లోపు చేయాలి అనే దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. అంతకంటే ముందు వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ ఇచ్చినాడు రండి, ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆర్డర్ అని ఇచ్చినాడు. ఇక్కడ క్లిక్ చేసి దీనికి సంబంధించి మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఇక్కడ ఇచ్చినాడు చూడండి. అలాట్మెంట్ ఆర్డర్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇచ్చినాడు. హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మీ రిజిస్టర్డ్ మొబైల్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే ఈ అలాట్మెంట్ ఆర్డర్ అనేది డౌన్లోడ్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా సెల్ఫ్ రిపోర్ట్ కూడా చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఎవరైతే సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదో వాళ్ళ సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు వచ్చిన కాలేజీ ఓకే అని అన్నట్లు సెల్ఫ్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. అప్పుడే మీకు సీట్ కన్ఫర్మ్ కావడం అనేది జరుగుతుంది. లేకుంటే సీట్ క్యాన్సిల్ కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఆ కాలేజీలో మీ బ్రాంచ్కి సంబంధించి బయాలజీ, మ్యాథ్స్ ఎంతమంది జాయిన్ అయినారు అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ రిపోర్ట్ కూడా చెక్ చేయొచ్చు. ఆ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయినారు అనే దానికి సంబంధించి కూడా ఇంకా ఏ తేదీలోపు మీరు రిపోర్ట్ అనేది చేయాలి అనే దానికి సంబంధించి చూస్తే 20వ తేదీ నుండి 3వ తేదీ వరకు సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ రిపోర్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. 3వ తేదీలోపు మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీ ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఫోటోలు, ఒక 2 సెట్లు జిరాక్స్ అవన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. 10th, ఇంటర్, డిగ్రీ, టీసీ, క్యాస్ట్, ఇన్కము, ఆధార్ జిరాక్స్, మీరు సంబంధించిన సర్టిఫికెట్లు అన్నీ కూడా తీసుకొని వెళ్ళండి. ఇంకా క్లాసెస్ అనేటివి మనకు ఆల్రెడీ స్టార్ట్ కావడం అనేది జరిగింది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్నా కామెంట్ చేయండి. ఇంకా దీనికి సంబంధించి సీట్ రాని వాళ్ళు ఇంకా మేనేజ్మెంట్ కోటా కిందనే జాయిన్ కావాల్సి ఉంటుంది. అంటే అమౌంట్ కట్టి జాయిన్ కావాల్సి ఉంటుంది. కన్వీనర్ కోటా కింద సీట్ వచ్చిన వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ అనేది వస్తుంది. కాలేజీ వాళ్ళే మీకు అప్లై చేయడం అనేది జరుగుతుంది. మీకు దగ్గరలో ఉన్న కాలేజీలో కలిసి మీరు అడ్మిషన్ అనేది మేనేజ్మెంట్ కోటా కింద తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. ఆ ఏరియాని బట్టి, కాలేజీని బట్టి ఒక్కొక్క అమౌంట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా కావాలనుకుంటే సీట్ రాని వాళ్ళు దగ్గరలో ఉన్న కాలేజీని కలిసి అమౌంట్ అనేది మాట్లాడుకొని మీరు కోర్స్ అనేది చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరుంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.